హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 446 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,523 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 129 పాయింట్స్ గెయిన్ అయ్యి ఫస్ట్ టైం 13,000 అబౌవ్ అంటే 13,055 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని కొంత పక్కన ఉంచుతూ అసలు మార్కెట్ ఇంతలా ర్యాలీ అవుతుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ ప్రెజెంట్ కూడా చేయొచ్చా, 13,000 అబౌవ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ చేయాలా, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు ఇంకొన్ని అప్డేట్స్ మాట్లాడుకుంటూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. బికాస్ మనం ఎప్పుడు కూడా మార్కెట్ని స్పెషల్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా టైం చేయలేం కాబట్టి ఈవెన్ నేను 7,500 దగ్గరికి మార్కెట్ వెళ్తున్నప్పుడు కూడా మీ దగ్గర ఉన్న స్టాక్స్ని అమ్మేయమని కానీ ప్రెసెంట్ రైట్ టైం మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టమని కానీ నేను సజెస్ట్ చేయలేదు. ఆ పాయింట్లో కూడా నేను మీతో చెప్పింది ప్రెసెంట్ ఉన్న స్టాక్స్ని సెల్ చేయొద్దు. మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కూడా అంతా క్యాపిటల్ ఒకేసారి కాకుండా కొంత పోర్షన్లో పడుతున్న ప్రతిసారి కూడా కొంత క్వాంటిటీ కొనడానికి ప్రయత్నించండి. సో దట్ మనకు ఒక బెటర్ యావరేజ్ క్రియేట్ అవుతుందని. బికాస్ 7,500 దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ ర్యాలీ అయిపోతుంది అని ఎవరు కూడా ఎగ్జాక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అండ్ ఈవెన్ 6,000కి వెళ్ళినా ఈవెన్ 5,000కి వెళ్ళినా సరే మనం హోల్డ్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్గా మనకు ఒక క్లారిటీ ఉంటే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయితే మన కంపెనీ మళ్ళీ బ్యాక్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బట్ ఈ వీడియోలో కొంత ఇంపార్టెంట్ డేటా మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ డేటా బ్లూంబర్గ్ మార్కెట్ ఎడిటర్ అయిన నీరజ్ షా గారు పబ్లిష్ చేసిన డేటా అనమాట. సో దీని రిలేటెడ్గా ఉన్న ఈ టోటల్ ఆర్టికల్ని ఎంటైర్ ఆర్టికల్ని సో ఇదంతా కూడా మనం టర్మ్ టు టర్మ్ మాట్లాడుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో తను ఏం చెప్పడానికి ప్రయత్నించాడు, ప్రెసెంట్ మార్కెట్ ఈ లెవెల్స్లో ఉంది కదా, సో ప్రెసెంట్ దీన్ని మనం జస్టిఫై చేయొచ్చా, అంటే ఈ లెవెల్స్లో కూడా మనం మార్కెట్లో బయింగ్ చేయొచ్చా, ఆర్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ని యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా మనం ఎలా అర్థం చేసుకోవాలని తను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పటివరకు మనం మాట్లాడుకొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని షేర్ చేశారు కాబట్టి ఈ ఆర్టికల్ని నేను మీతో ప్రజెంట్ చేస్తున్నాను. సో తను చెప్తున్నది స్టార్టింగ్ ఆఫ్ ద ఆర్టికల్లో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్ని తన ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడానికి ప్రయత్నించారనమాట. సో మార్కెట్స్ పడతాయా పడవా, లేకపోతే ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనే ఒక క్వశ్చన్స్ అయితే ఇన్వెస్టర్ మైండ్స్లో ఉన్నాయి. బట్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ జరుగుతున్న దాని కాదు, ఫ్యూచర్లో ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది దాన్ని ఆలోచించే మార్కెట్ ర్యాలీ అవుతుంటుంది. కాబట్టి ప్రెసెంట్ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ కమింగ్ టైమ్స్లో ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించబోతున్నాయి వాటిని అర్థం చేసుకోవాలని తను చెప్తూ ఫస్ట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇది మనకి ప్రీవియస్గా చాలా మంత్స్ నుంచి కూడా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే మనకి ఈ సంక్షోభం వచ్చిందో లైక్ ఈ వైరస్, లాక్డౌన్ ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎకానమీని ఎప్పుడైతే ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ అయ్యాయో అమెరికాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అన్న యూఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని జీరోకి తీసుకొచ్చేశారు, 0 వడ్డీ రేట్లని మెయింటైన్ చేశారు. అంటే దాని అర్థం ఎవరైనా సరే బ్యాంక్లో డిపాజిట్స్ వేసుకోవడం లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం దానివల్ల వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. కాబట్టి ఆ డబ్బుల్ని ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్ గోల్డ్ అలాగే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో ఎప్పుడైతే వడ్డీ రేట్లు 0కి వెళ్ళిపోయాయో వెంటనే ఈక్విటీ మార్కెట్స్లోకి గోల్డ్ అండ్ సిల్వర్లోకి మనీ ఫ్లో అవడం స్టార్ట్ అయింది. అలాగే యూఎస్ దగ్గర నుంచి స్టిమ్యులస్ ప్యాకేజ్, ఫస్ట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ వచ్చింది, అది కూడా మార్కెట్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసింది. అండ్ ప్రెసెంట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకొక స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజెంట్ మార్కెట్ని ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి తీసుకువెళ్లకుండా ఇంకా టాప్ సైడ్కి తీసుకువెళ్లేందుకు హెల్ప్ చేస్తున్నాయి. వీటిని మనం తక్కువగా తీసుకోవడానికి లేదు. ప్రెసెంట్ మార్కెట్ రన్ అవుతున్నదే లిక్విడిటీ మీద. గ్లోబల్గా డబ్బులంతా కూడా ఈక్విటీ మార్కెట్స్లోకి ఎక్కువగా ఫ్లో అవుతుండేసరికి ఎమర్జింగ్ మార్కెట్స్ అయిన ఇండియా ఒక స్టాక్ మార్కెట్స్ కూడా చాలా ఎక్కువగా ర్యాలీ అవుతున్నాయని ఫస్ట్ దాంట్లో తను చెప్పడానికి ప్రయత్నించాడు. సెకండ్ దాంట్లో తను చెప్పడానికి ప్రయత్నించింది ఎప్పుడైతే వైరస్ కారణంగా లాక్డౌన్ ఇంపాక్ట్ అయిందో కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ అన్నీ కూడా పడిపోతాయి, కంపెనీ బిజినెస్లు చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయని చెప్పి చాలా నెగిటివ్ సెంటిమెంట్తో మార్కెట్లో 7,500 వరకు డౌన్ సైడ్కి ఫాలో అయ్యాయి. Q2 FY21 అంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని చాలా బెటర్గా చూపించారు, ఈవెన్ ఎస్టిమేట్స్ కంటే కూడా చాలా బెటర్గా చూపించారు. సో ఇలాంటి కండిషన్స్లోనే ఇంత బెస్ట్ ఎర్నింగ్స్ని వాళ్ళు చూపించారంటే నెక్స్ట్ క్వార్టర్లో అంటే Q3 FY21లో వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఈ ఎంటైర్ FY21లో వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎస్టిమేట్స్ కంటే కూడా వాళ్ళ ఎర్నింగ్స్ చాలా బాగుంటాయని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ వేటి రిలేటెడ్గా ఎర్నింగ్స్ బెటర్గా ఉంటాయని మార్కెట్ అనుకుంటుందో వాటి రిలేటెడ్గా ర్యాలీ కనిపించడం. సో ఫైనల్లీ ఇండియాలో ఉన్న కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ గ్రోత్ కూడా కమింగ్ టైమ్స్లో పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్ అయితే ర్యాలీ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే డేటా ప్రింట్ గురించి చెప్తున్నారు. అంటే ప్రెసెంట్ జీడిపి వీక్గా ఉంది కదా, సో ప్రెసెంట్ కొంత ఎకానమీ కూడా అన్సర్టైన్గా ఉంది కదా, అంటే నెక్స్ట్ కమింగ్ రాబోయే జీడిపి డేటా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా జీడిపి గ్రోత్ Q4 FY21లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో అదే గ్రోత్ మళ్ళీ మనకి బ్యాక్ అవుతుందని పాజిటివ్ కామెంట్స్ చేశారు. అండ్ FY22 అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకాస్త బెటర్మెంట్ ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీస్ని కొంత మార్కెట్ అవాయిడ్ చేస్తుంది అంటున్నారు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇండెక్స్లు పెద్దగా పెరగలేదని చెప్తున్నారు. స్పెషల్లీ నిఫ్టీ రిటర్న్స్ని చూస్తే 2016లో 3%, 2017లో 29%, 2018లో 3% అండ్ 2019లో
12% దగ్గరగానే నిఫ్టీ రిటర్న్ ఇచ్చింది అంటున్నారు. అంటే 2020లో మనం 13,000 ఆ 13,000 అబోవ్ ఉంది మార్కెట్. సో ఇక్కడ సస్టైన్ అవ్వకూడదు బికాస్ ఈ వైరస్కి ముందు కూడా ఈ లెవెల్స్ దగ్గర లేదు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 2020కి ముందు నిఫ్టీ ఆర్ ఈ మేజర్ ఇండెక్స్లు అన్నీ కూడా పెద్దగా ర్యాలీ అవ్వలేదు. సో మనం వైరస్కి ముందు వైరస్ తర్వాత ఆలోచించే దాని నుంచి కొంత బయటకు వచ్చి ప్రీవియస్ ఇయర్స్ నుంచి మార్కెట్ ఎలా ఉంది, దాని హిస్టారికల్గా కొంత టైం బ్యాక్ వెళ్ళి కొన్ని ఇయర్స్లో ఉన్న డేటాతో కంపేర్ చేస్తే 2003 నుంచి 2007లో నిఫ్టీ 5.6 టైమ్స్ రిటర్న్ ఇచ్చిందనమాట. సో పర్సెంట్ కాదు, టైమ్స్. ఇక్కడ మీరు గమనిస్తే 2003లో నిఫ్టీ 71.9%, 2004లో 10.7%, 2005లో 36.3%, 2006లో 39.8%, 2007లో 54.8%. సో తను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది 2003 నుంచి 2007 వరకు చూస్తే నిఫ్టీ 5.6 టైమ్స్ దగ్గరగా రిటర్న్ ఇస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నిఫ్టీ ఆర్ మార్కెట్స్ ఎక్కువగా ర్యాలీ అవ్వలేదు. కాబట్టి ప్రెసెంట్ మార్కెట్లో వస్తున్న ర్యాలీని ఓవర్ ప్రైజింగ్, ఓవర్గా మార్కెట్ పెరిగిపోతుందని అనుకోవడానికి లేదు. ఈ ఇయర్ వచ్చిన ర్యాలీని కంపేర్ చేస్తే ఓవర్గా మనకు అనిపిస్తున్నా 2003-2007 ర్యాలీని 2015-2020 ర్యాలీని కంపేర్ చేస్తే మనకు అది ఓవర్గా ర్యాలీ అవుతున్నట్టు కనిపించదని తను చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ని మీరు గమనించండి, వాల్యుయేషన్స్ అయితే స్ట్రెచ్ అయ్యాయి, బట్ లిక్విడిటీ అయితే ప్లెంటీగా ఉందని చెప్తున్నారు. అంటే కంపెనీస్ పోస్ట్ చేస్తున్న డేటా, కంపెనీస్ పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ కంటే వాటి స్టాక్ ప్రైజెస్ అయితే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగానే ర్యాలీ అయ్యాయి. కాకపోతే బయట మార్కెట్లో ఉన్న లిక్విడిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి. యుఎస్ ఫెడ్ వాళ్ళు తగ్గించిన వడ్డీ రేట్లు, సున్నాకి తీసుకొచ్చిన వడ్డీ రేట్లతో మార్కెట్లో ఎక్కువగా డబ్బులు ఉంది. అండ్ ఆర్బీఐ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఈవెన్ గ్లోబల్గా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లను తగ్గించి స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇచ్చి మార్కెట్లో ఎక్కువగా డబ్బులు ఉంచే ప్రయత్నం చేసింది. కాబట్టి మార్కెట్లో కొన్ని సందర్భాల్లో కరెక్షన్ వస్తున్నా ఆ కరెక్షన్ కంటే కూడా మార్కెట్స్ ఇంకా ఎక్కువగా ర్యాలీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా తను చెప్పడానికి ప్రయత్నించింది, ఇక్కడ నేను మాట్లాడి మీరు వింటే ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అయిపోతుందేమో, సో ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవ్వదు అనేలాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మొదట మార్కెట్ వైరస్ కి భయపడింది. వైరస్ వచ్చి కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ ని డ్యామేజ్ చేస్తాయేమని వైరస్ కి ఎక్కువగా భయపడి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే వాళ్ళకి జరిగే డ్యామేజ్ ని ముందుగానే మార్కెట్ ఊహించి 7,500 వరకు నిఫ్టీని తీసుకువెళ్ళింది. బట్ దాని తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. అండ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా కూడా ఫార్మాస్యూటికల్ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పాజిటివ్ డేటాని పోస్ట్ చేస్తుండడంతో నెంబర్ ఆఫ్ కేసెస్ స్టిల్ యూరోప్ అలాగే యూఎస్ లో పెరుగుతున్న వ్యాక్సిన్ వీటిని అడ్డుకుంటుంది. కమింగ్ టైమ్స్ లోనే వ్యాక్సిన్ వస్తుంది. ఈవెన్ కేసులు పెరిగి అక్కడ లాక్డౌన్ ఉన్నా సరే వన్స్ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే ఈ లాక్డౌన్ ఇవన్నీ కూడా లిఫ్ట్ అయ్యి మళ్ళీ ఎకానమీ నార్మల్ అవుతుంది కదా అని ప్రెసెంట్ కేసెస్ పెరుగుతున్నా సరే మార్కెట్ అది పట్టించుకోవట్లేదు. ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందేమో, కాకపోతే మనం ఈ నిఫ్టీ మీదో బ్యాంక్ నిఫ్టీ మీదో కాదు కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న కంపెనీ స్ట్రాంగ్ అయితే కమింగ్ టైమ్స్ లో ఈవెన్ కరెక్షన్ వచ్చినా సరే వాటిలో మనం కొంత యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ 13,000 అబవ్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి, 12,000 బిలో ఉంది ఇప్పుడు ఏం చేయాలని మనం థింక్ చేయకూడదు. బికాస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది కంపెనీకి సంబంధించిన స్టాక్లో కానీ నిఫ్టీ ఫ్యూచర్స్లో కాదని చెప్పి తనైతే ఫైనల్గా కంక్లూడ్ అయితే చేశారు. మీకు ఏం చేయాలో తెలియనప్పుడు, మార్కెట్ డౌన్ సైడ్కి డ్రాస్టిక్గా ఫాలో అయిపోతున్నప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది, మార్కెట్ ఎక్కువగా పెరిగిపోతున్నప్పుడు కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏం చేయాలో తెలియనప్పుడు మీరు ఏ కంపెనీ అయితే కమింగ్ టైమ్స్లో బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది అని మీరు అనుకుంటుంటారో ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని థాట్ వస్తుందో కంపెనీ రిజల్ట్స్ ఆ కంపెనీ రిలేటెడ్గా ఉన్న డేటాను చూసి ఇమీడియట్గా 20%తో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తే మీరు మిస్ అయ్యారనే ఫీల్ ఉండదు. ఫస్ట్ థింగ్ వెయిట్ చేశాను పడలేదు అని ఒక ఫీల్ ఉండదు. అలా కాకుండా డౌన్ సైడ్కి మూవ్ అయితే మీరు కొన్న లెవెల్ దగ్గర నుంచి ఎంత పర్సెంట్ కరెక్ట్ అయిందనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ అవుతున్నప్పుడు ఇంకాస్త క్వాంటిటీని, ఇంకా డ్రాస్టిక్గా మార్కెట్లో కరెక్షన్ వస్తే ఇంకాస్త క్వాంటిటీని లోయర్ లెవెల్స్లో బై చేసుకోవడం కారణంగా కూడా మీకు ఒక బెటర్ యావరేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్, ట్రేడింగ్ మనం ప్రాపర్ లెవెల్స్కి వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం, లేదంటే ఆ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాం. బట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ప్రెసెంట్ అది ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంటే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొంత పోర్షన్, అది 10 కానివ్వండి 20 కానివ్వండి, మీరు ఎంతైతే మీరు పెడదాం అనుకుంటున్నారో అందులో కొంత పోర్షన్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఇఫ్ కరెక్ట్ అవుతుంటే యాడ్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు ఒక ప్రాపర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది నేను మీకు ఇస్తున్న రికమెండేషన్ లాగైతే చూడకండి ఫ్రెండ్స్, ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీరు గమనిస్తే మార్కెట్లో కొన్నిసార్లు రేటింగ్ ఏజెన్సీస్ వీటిని బై చేయండి, వీటిని సెల్ చేయండి, వీటిని హోల్డ్ చేయండి అని చెప్పి మనకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఉన్న అన్ని రేటింగ్ అలాగే బ్రోకింగ్ ఏజెన్సీస్కి సంబంధించిన అనలిస్టులు ట్రాక్ చేస్తూ యునానిమస్గా, అంటే ఎవరు కూడా సెల్ రేటింగ్ ఇవ్వకుండా అందరూ బై రేటింగ్ ఇస్తున్న 4 కంపెనీస్ని బ్లూంబర్గ్ వాళ్ళైతే మనకి ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇవి వీళ్ళు చెప్తున్నది. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీని ట్రాక్ చేస్తూ దాని రిలేటెడ్గా గ్లోబల్గా ఉన్న అనలిస్టులు అందరూ వాటి రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారని మీరు తెలుసుకోవాలనుకుంటే టికెట్ టైప్ వెబ్సైట్లో మీరు ఒక కంపెనీ రిలేటెడ్గా సర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీ రిలేటెడ్గా ఉన్న ప్రైస్ డేటా ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఫోర్కాస్ట్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు అనలిస్టులు ఈ స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎంత % పాజిటివ్గా ఉన్నారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న 4 కంపెనీస్ రిలేటెడ్గా ఉన్న మొత్తం అనలిస్టులు అందరూ పాజిటివ్గా ఉన్నారనుకున్నాం కదా. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్గా చూస్తే
ఉన్న రేటింగ్స్లో 100% రేటింగ్స్ అన్ని కూడా ఈ స్టాక్ని బై చేయమని సజెస్ట్ చేస్తుంటే, అలాగే ఎయిర్టెల్ రిలేటెడ్గా కూడా 100% బై రేటింగ్ కనిపిస్తుంది. అలాగే హిందాల్కో, ఆదాని పోర్ట్స్ రిలేటెడ్గా కూడా ఉన్న అనలిస్టులందరూ యునానిమస్గా బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. కేవలం కొన్ని కంపెనీస్కి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ని చూద్దాం. సో ఫోర్కాస్ట్లోకి వెళ్తే 63% అంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్లో కేవలం 63% అనలిస్టులు మాత్రమే బై చేయండి అంటున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ని 12,980 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 13,140. అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,520 అండ్ రెసిస్టెన్స్ 30,040. ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. మనం నిన్నటి వీడియోలో చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 12,800 పుట్ ఆప్షన్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా మనం 12,800ని సపోర్ట్గా గమనించవచ్చు. బట్ రెసిస్టెన్స్ 13,000 దగ్గర ఫామ్ అవుతున్న డేటా కంటే కూడా 13,200 దగ్గర ఫామ్ అవుతున్న డేటా కొంత వ్యాలిడ్గా ఉంది కాబట్టి 12,800 to 13,200 ఇన్ బిట్వీన్ నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కమింగ్ వీక్లో అనుకున్నాం. సో 12,800 దగ్గర ఈ రోజు కూడా స్ట్రాంగ్గానే డేటా ఫామ్ అయింది. బట్ ఆ లెవెల్ కంటే కూడా గమనిస్తే 13,000ని మార్కెట్ బ్రేక్ చేయదు, నిఫ్టీ బ్రేక్ చేయదని 26 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో ఇంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డ్ అయింది కాబట్టి 13,000 బ్రేక్ అవ్వనంత వరకు కూడా, డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం నిఫ్టీ రిలేటెడ్గా పాజిటివ్ వ్యూలోనే ఉండొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ 13,000నే సపోర్ట్గా మార్కెట్ తీసుకొని టాప్ సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 13,300 దగ్గర ఫామ్ అవుతుంది అనమాట. 13,200 దగ్గర కూడా సిగ్నిఫికెంట్గా ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం 13,200 లెవెల్ని రెసిస్టెన్స్గా గమనించవచ్చు. ఇఫ్ అది బ్రేక్ అయితే 13,300 నెక్స్ట్ ఇంకొక 100 పాయింట్స్ దగ్గర మనకి హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలోనూ అండ్ ఓవరాల్గా కూడా కొంత సిగ్నిఫికెంట్గా అయితే ఫామ్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.